గత 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను నేను. రీసెంట్‌లీ 2019 నుంచి ఓటింగ్‌లు తీసేసినందుకు నేను రోడ్డు మీద పడ్డాను. చిన్న మొన్న పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్నాను. ప్రెజెంట్ భగవంతుని దయ వల్ల నాకు ఓఎంఎస్‌లో ఫోటోలు దింపడానికి ఛాన్స్ వచ్చిండే. ఇప్పుడు ఆ బోర్డులు తీసేసి ఆ ఉద్యోగం కూడా పోయేటట్టుంది ఇప్పుడు ప్రెజెంట్ నాకు. నా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు, ఇంటి కిరాయిలు, కరెంట్ బిల్లు, ఈఎంఐలు ఇవన్నీ ఉంటాయి. ఎక్కడికెళ్ళి కట్టాలో మాకు అర్థం అవ్వడం లేదు యాక్చువల్లీ. సో గవర్నమెంట్ మాకేదన్నా దారి చూపించి మాకేదన్నా ఇది ఇస్తే మాకు మంచిగా ఉంటుందని. అచ్చా. సో మీలాగా చాలా మంది రోడ్ మీద చాలా మంది నియర్లీ 1,00,000 మంది రోడ్డు మీద పడతామండి. ఒక్క బోర్డుకి నియర్లీ 10 మంది ఉంటారు. 10 మంది. ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ప్రింటర్ కానివ్వండి, మోటార్ కానివ్వండి. ఒక్క బోర్డు మౌంట్ చేయాలంటే నియర్లీ 6 మంది ఉంటారండి. ఓకే. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే 5 మంది ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నారు. నియర్లీ 5 మంది. పిల్లలు ఉన్నారా? ఆ పిల్లలు ఉన్నారండి. పిల్లలు వాళ్ళ పరిస్థితి అదేనండి. కాలేజ్ ఫీజులు కానివ్వండి, ఎక్స్ట్రా ఏదైనా అయోమయంలో ఉన్నారు. అయోమయంలో అండి. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే మీలాంటి వాళ్ళు బాగుపడతారు. బాగుపడతామండి. అట్లీస్ట్ తిండన్నా దొరుకుతుంది. అవునండి. ఓకే. కానీ ప్రభుత్వం ఓన్లీ ఆ నలుగురికి ఎందుకు సహకరిస్తుందో మాకు అది అర్థం అవడం లేదు. ఇంతమందిని ఇడిచిపెట్టి 2,000 దగ్గర 3,000 మంది ఉన్నారండి ఈ ఫీల్డ్లో. వాళ్ళని ఇడిచిపెట్టి ఈ నలుగురికే సహకరిస్తుంది ఎందుకు అర్థం అవడం లేదు మాకు ఇంతవరకు.